సింపుల్గా వచ్చేస్తాయి. ఈ విధంగా మనం పేపర్ మీద ఫస్ట్ షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర ఫ్రిల్స్ ఈ విధంగా పేపర్ కటింగ్ మీద పెట్టుకుంటే ఈజీగా మూవ్ అవుతుంది. మనకి షోల్డర్ దగ్గర ఈజీగా జాయింట్ చేసేసుకోవచ్చు. తర్వాత కింది వైపున కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇవి కూడా మనం పేపర్ మీదే పెట్టుకుంటే కరెక్ట్గా మనకి మెజర్మెంట్కి సరిపోతాయి. ఈ విధంగా కింద కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుని 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా ఒక బెల్ట్ అయితే తీసుకునండి నేను దీన్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టిన తర్వాత హ్యాండ్కి అయితే మనం జాయింట్ చేసుకోవాలి. కింది వైపున ఒక బెల్ట్లా వస్తుందండి. ఈ విధంగా జాయిన్ చేసి అక్కడ పేపర్ అయితే మనం రిమూవ్ చేసేయాలండి. పేపర్ చించేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది బెలూన్ హ్యాండ్ అంటారు, పప్పు హ్యాండ్ అని కూడా అంటారు. ఇలా పేపర్ అయితే తీసేసి మనం హ్యాండ్ జాయిన్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.